రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న చేప మందు పంపిణీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. ఇవాళ ఉదయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తొక్కిసలాట ఘటనలు జరగకుండా 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, 600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాదానికి ఇప్పటికే అన్ని రకాల అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఏర్పాట్లు కూడా ఇప్పటికే పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. మనం కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. आप कहाँ से आए भाई? महाराष्ट्र अकोला महाराष्ट्र है। फिश मेडिसिन तीसरा साल है। कैसा लग रहा है आपको अरेंजमेंट्स पूरा? सर अरेंजमेंट भी एक नंबर है, खाना है, रहने की सुविधाएं हैं, सब है, एक नंबर काम है। मैं तो बहुत यानी गवर्नमेंट को भी अप्रिशिएट करूँगा, यहाँ के लोग जो सेवा दे रहे हैं उनको भी अप्रिशिएट करूँगा। ये अग्रवाल फैमिलीज है, बेथिनी परिवार जो हमको सपोर्ट कर रहे हैं, जो अपनी जो दवा दे रहे हैं, बहुत पुण्य का काम कर रहे हैं। यानी हम लोग जो बीमार हो जाते थे, एडमिट होने की बारी आ जाती थी, अब 2 साल में हम यानी खट्टा भी खा पा रहे हैं दिसंबर महीने में। इतना बढ़िया रिजल्ट है। ये से आप कितने साल से? सारे पेशेंट है। तीसरा साल है ये। हाँ, 3 साल लेना है, हमारा तीसरा साल है। पहले साल में ही हमें, ये मेरी छोटी बहन है, इसको ज्यादा तकलीफ थी, इसको लेकर मैं आई थी, तो उसे पहले साल रिजल्ट मिला, उसके बाद हमारे साथ ये सब जुड़ गए, हमारे अदर लोग आ रहे कल। और मेरी आपका फैमिली कितना? हम 12 लोग हैं, पूरा आधा अकोला आता है ऐसे बोल सकते। मेरी आवाज आती थी 3 बजे से बाद में, आवाज नहीं निकलता था। तो जब से प्रसाद लिया तब से आवाज ही नहीं बंद हुई, क्लियर है, सब तकलीफ कम हो गई। थैंक यू बैतनी भगवान की जय। मैं तो उनका ही नाम लेती हूँ, जब तक याद रहता है, तकलीफ होती है ना होती। गवर्नमेंट भी पूरा अरेंजमेंट किया, बहुत पहले साल से इम्प्रेसिव है हम वो पहले साल से कि सब सुविधा अवेलेबल, पानी, दवाई, खाना भी, और वो सब प्यार से, कोई किसी पे गुस्सा नहीं करता, कोई किसी पे चिल्लाता नहीं, सब सहयोग देते, रास्ता दिखाते, वार्ड बताते, कहाँ जाना किधर जाना, इससे पूरी तरह से सहयोग होता है। सो थैंक यू। సో చూడొచ్చు, మనం వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రత్యేక షెడ్స్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు అంటే ఇక్కడ ఉండడానికి, ఈరోజు రాత్రి ఇక్కడ స్టే చేయడానికితో పాటుగా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ తీసుకుని వాళ్ళు ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ పంపిణీ జరిగేటువంటి ఈ చేప మందు పంపిణీలో వాళ్ళు పాల్గొనబోతున్నారు. మొత్తం షెడ్స్ ప్రత్యేక కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. వేలాది మంది ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇటు ప్రభుత్వంలోని అన్ని విభాగాల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.